హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనము గిట్ అండ్ గిట్హబ్ గురించి అయితే తెలుసుకోబోతున్నాము. ఈ గిట్ అండ్ గిట్హబ్ ద్వారా మనము ఎలా వర్క్ చేస్తూ ఉంటాము కంపెనీస్ లలో, ఈ గిట్ అంటే ఏంటి, గిట్హబ్ అంటే ఏంటి అనేది వీడియో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అనేది అయితే స్కిప్ చేయకుండా చూసి నేర్చుకోండి. అండ్ ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అనేది అయితే చూసి నేర్చుకోండి. జావా ట్యూటోరియల్స్ ఉన్నాయి, స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ ఉంది, AWS Tutorials ఉన్నాయి. ఎవరైతే కొత్తగా నేర్చుకుంటున్నారో వాళ్ళు మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూసి ఈజీగా నేర్చుకోండి, చాలా ఈజీగా అర్థమవుతుంది. అండ్ ఈ రోజు వీడియోలో గిట్ అంటే ఏంటి, గిట్ హబ్ అంటే ఏంటి, అండ్ మన అజెండా వచ్చేసి వాట్ ఈస్ గిట్ హబ్, హౌ టు వర్క్ విత్ గిట్ అండ్ గిట్ హబ్ ఇన్ ఎక్లిప్స్, కమిట్ అంటే ఏంటి, పుష్ అంటే ఏంటి, పుల్, బ్రాంచింగ్, రైజింగ్, పుల్ రిక్వెస్ట్, అప్రూవ్, పుల్ రిక్వెస్ట్, మర్జింగ్, ఇవన్నీ మనం ఈ రోజు వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అనేది అయితే స్కిప్ చేయకూడదు, చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు గిట్ అంటే ఏంటో తెలుసుకుందాము. గిట్ ఈజ్ ఏ రివిజన్ కంట్రోల్ సిస్టమ్ ఆర్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ used to track changes in computer files. It's a tool to manage your code and file history while coordinating work remotely on those files with others. ఇక్కడ చూసుకున్నట్లయితే గిట్ వచ్చేసి మనకు రివిజన్ కంట్రోల్ సిస్టమ్ ఆర్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి ట్రాకింగ్ ద చేంజెస్ ఇన్ కంప్యూటర్ ఫైల్స్, అంటే మనం రాస్తున్న ప్రోగ్రామింగ్ ని ఏ విధంగా గిట్ హబ్ కి చేంజ్ చేసిన తర్వాత గిట్ హబ్ కి ఏ విధంగా, అంటే రిమోట్ గిటబ్ అంటే మనకు రిమోట్ రిపాజిటరీ అని ఉంటది. మనకు గిటబ్ అంటే రిమోట్ రిపాజిటరీ, అందులోకి మనం ఏ విధంగా పుష్ చేయాలి అనేది మనకు ఈ గిట్ ద్వారా మనం తెలుసుకుంటాము. ఇక్కడ వర్కింగ్ డైరెక్టరీ ఇమేజ్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్కింగ్ డైరెక్టరీ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఇక్కడ వర్కింగ్ డైరెక్టరీ వచ్చేసి మనం యూజ్ చేస్తున్న ఎక్లిప్స్ గానీ లేదంటే STS గానీ మనం రాసే కోడ్, అంటే మనం ఏ ఎడిటర్ లో కోడింగ్ రాస్తున్నామో అది మనకు వర్కింగ్ డైరెక్టరీ అని చెప్పుకోవచ్చు. అండ్ ఆ తర్వాత మనము యాడ్ తర్వాత మనకు వర్కింగ్ డైరెక్టరీ నుండి స్టేజింగ్ ఏరియాకి అయితే వెళ్తుంది. స్టేజింగ్ ఏరియా అంటే స్టేజింగ్ ఏరియా నుండి మనకు కమిట్ చేసినట్లయితే మన లోకల్ గిట్ రిపాజిటరీ, అంటే మనం ఈ వర్కింగ్ డైరెక్టరీ నుండి స్టేజింగ్ ఏరియాకి వెళ్ళిన తర్వాత ఆ తర్వాత మనము ఒక లోకల్ గిట్ రిపాజిటరీ మన సిస్టమ్ లో క్రియేట్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రాసిన కోడింగ్ ని ఆ లోకల్ గిట్ రిపాజిటరీలోకి కమిట్ చేసిన తర్వాత ఆ తర్వాత రిమోట్ రిపాజిటరీ మీన్స్ గిట్ హబ్, ఈ గిట్ హబ్ లోకి మనము పుష్ చేస్తాం. అంటే మన లోకల్ గిట్ రిపాజిటరీ నుండి రిమోట్ రిపాజిటరీలోకి ఈ గిట్ హబ్ లోకి పుష్ చేసినట్లయితే మన కోడ్ ని ఆ గిట్ హబ్ లోకి అయితే వెళ్తుంది. అంటే గిట్ హబ్ వచ్చేసి మనకు అక్కడ సర్వర్, ఆ సర్వర్ లోకి మన కోడింగ్ ని మనం అందులో పుష్ చేస్తున్నాము. అదే విధంగా ఆ కోడ్ ని, గిటబ్ లో ఉన్న కోడ్ ని ఏ విధంగా మనం తీసుకోవాలనుకుంటే దాన్ని రిమోట్ రిపాజిటరీ నుంచి ఫెచ్ చేసుకొని మన లోకల్ గిట్ రిపాజిటరీకి వచ్చే విధంగా ఫెచ్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ పుల్ చేసుకుంటాము. పుల్ చేసుకున్నట్లయితే మన వర్కింగ్ డైరెక్టరీలోకి అయితే వచ్చేస్తుంది ఆ కోడ్. ఇదే ప్రాసెస్ అనేది అయితే మనకు జరుగుతూ ఉంటుంది. వర్కింగ్ డైరెక్టరీ నుండి స్టేజింగ్ ఏరియా నుండి లోకల్ గిట్ రిపాజిటరీ, స్టేజింగ్ ఏరియా నుండి కమిట్ చేసి లోకల్ రిపాజిటరీలోకి అయితే పంపిస్తాము. లోకల్ గిట్ రిపాజిటరీ నుండి మళ్ళీ రిమోట్ రిపాజిటరీకి గిటబ్ లోకి అనేది అయితే పుష్ చేస్తాం. మనకు ఆ కోడ్ కావాలనుకుంటే ఫెచ్ చేసి పుల్ చేసుకుంటాం. సింపుల్ గా అయితే ఇది అంటే గిట్ అంటే. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే గిటబ్ ఇస్ ద హోస్టింగ్ సర్వీస్ ఫర్ గిట్ రిపాజిటరీస్, గిట్ ఈస్ ద టూల్ while GitHub is the service to use Git. GitHub వచ్చేసి మనకు హోస్టింగ్ సర్వీస్ ఫర్ గిట్ రిపాజిటరీస్. ఇమేజ్ చూసుకున్నట్లయితే డెవలపర్స్ రాసిన కోడ్ ని గిటబ్ సర్వర్ కి పుష్ చేయడం గానీ, అదే ఇంకొకరు టెస్టింగ్ వాళ్ళు రాసిన కోడ్ ని గిటబ్ సర్వర్ కి పుష్ చేయడం గానీ, ఈ విధంగా అంతా మనకు అందరూ పుష్ చేసి ఒక అప్లికేషన్ ని క్రియేట్ చేయడానికి ఈ ఒక్కొక్కరు ఒక్కొక్క మాడ్యూల్ చేసినట్లయితే ఈ అంత కోడ్ ని మనము ఈ గిటబ్ లోకి సర్వ్ చేసిన తర్వాత సర్వర్ లోకి, ఆ తర్వాత మన అప్లికేషన్ అనేది అయితే మర్జ్ చేసుకున్నట్లయితే అన్ని మనకు ఈజీగా వర్క్ అయితే అవుతుంది.
ఈ విధంగా మనకు వర్క్ కాపీ నుండి కమిట్ చేసి రిపాజిటరీ అంటే మన లోకల్ రిపాజిటరీ నుండి మళ్ళీ పుష్ చేస్తే సర్వర్ కి గిటబ్ కి అయితే మనం పుష్ చేస్తూ ఉంటాము ఈ విధంగా. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే గిట్ అండ్ గిటబ్ ఇంటిగ్రేషన్ అంటే బ్రాంచింగ్ మెర్జింగ్ అంటే మనం రాసిన కోడ్ ని ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మన కంపెనీలలో మనకు టీమ్ లీడర్స్ కానీ ఎవరైనా కానీ ఒక టీమ్ లీడర్ మనకు ఒక ప్రాజెక్ట్ అనేది అయితే క్రియేట్ చేసి మేము గిటబ్ లో పుష్ చేసిన తర్వాత మనకు చెప్తారు ఇట్లా ప్రాజెక్ట్ అనేది ఇది క్రియేట్ చేసుకున్నాను, మీరు ఫుల్ చేసుకొని మీరు మీ మాడ్యూల్స్ మీరు చేసిన తర్వాత మళ్ళా ఒక మెర్జింగ్ అంటే ఒక బ్రాంచింగ్ అనేది ఒక బ్రాంచ్ అనేది క్రియేట్ చేసి అందులో పుష్ చేయండి. అది కోడ్ అనేది కరెక్ట్ గా ఉంటే ఆ తర్వాత మనం మెయిన్ బ్రాంచ్ కి అనేది అయితే పుష్ చేసి మెర్జింగ్ అనేది అయితే చేసుకుందాం అనేసి అయితే చెప్తారు వాళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్రాంచింగ్ అనేది అయితే క్రియేట్ చేసుకొని ఉండాలి. అందులో ఆ బ్రాంచింగ్ లోకి పుష్ చేసినట్లయితే మన టీమ్ లీడర్ కానీ ఎవరైనా కానీ చెక్ చేసిన తర్వాత కోడ్ పర్ఫెక్ట్ గా ఉంటే ఆ తర్వాత మీ టీమ్ లీడర్ కానీ మెర్జ్ చేయొచ్చు మెయిన్ బ్రాంచ్ కి. లేదు అంటే మిమ్మల్ని మెర్జ్ చేయమని చెప్తే మీరే మెర్జ్ చేయాలి. అదేలాగా ఇక్కడ చూసుకోవచ్చు మనం ఈ ఇమేజ్ లో చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి మనకు 5 స్టెప్స్ అనేది అయితే ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టీమ్ లీడర్ అంటే మనం ఒక ప్రాజెక్ట్ ఒక టీమ్ లీడర్ అనే అతను ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రియేట్ న్యూ ప్రాజెక్ట్ అనేది అయితే క్రియేట్ చేస్తారు. తర్వాత తన సిస్టమ్ లో ఒక లోకల్ గిట్ రిపాజిటరీ అనేది అయితే క్రియేట్ చేసుకుంటారు. ఆ తర్వాత యాడ్ ఫైల్స్ టు స్టేజింగ్ అంటే స్టేజింగ్ ఏరియాకి యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మన లోకల్ గిట్ రిపాజిటరీ అయితే ఏదైతే క్రియేట్ చేసుకున్నామో దానికి కమిట్ చేసి ఆ తర్వాత మాస్టర్ బ్రాంచ్ రిమోట్ రిపో అంటే గిట్ హబ్ కి పుష్ చేస్తాడు. ఆ తర్వాత ఫస్ట్ స్టెప్ అనేది అయితే టీమ్ లీడర్ పని అనేది అయితే మనకు ఇక్కడ ఫస్ట్ స్టెప్ చూసుకోవచ్చు. ప్రాజెక్ట్ క్రియేట్ చేసి లోకల్ గిట్ రిపాజిటరీ క్రియేట్ చేసుకొని యాడ్ ఫైల్స్ టు స్టేజింగ్ ఏరియాకి యాడ్ చేసి తర్వాత లోకల్ రిపాజిటరీకి కమిట్ చేసుకొని ఆ తర్వాత మెయిన్ బ్రాంచ్ అంటే మాస్టర్ బ్రాంచ్ కి గిటబ్ కి పుష్ చేస్తాడు. పుష్ చేసిన తర్వాత సెకండ్ స్టెప్ హే గైస్ ఐ క్రియేటెడ్ న్యూ ప్రాజెక్ట్ ఆన్ గిటబ్, గో హెడ్ అండ్ క్లోన్ ఇట్ అండ్ కంటిన్యూ విత్ యువర్ టాస్క్. అంటే ఒక్కొక్క డెవలపర్ కి ఒక టాస్క్ అనేది ఇస్తారు. ఇప్పుడు డెవలపర్స్ కి డెవలప్ కోడ్ రాయడం అనేది ఇస్తారు, టెస్టర్స్ కి టెస్టింగ్ చేయడము. ఈ విధంగా కొన్ని డెవలపర్ అంటే ఒకే డెవలపర్ ఉండరు, చాలా మంది ఉంటారు కాబట్టి మనము అందులో ఒక్కొక్కరు ఒక్కొక్క మాడ్యూల్ చేస్తూ ఉంటారు. కాబట్టి నేను ఇట్లా ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేశాను, గిటబ్ లో పుష్ చేశాను. ఆ తర్వాత మీరు క్లోన్ చేసుకొని ఇక్కడ మనం చేసుకోమని చెప్తాడు, క్లోన్ చేసుకోమని చెప్తాడు. తర్వాత థర్డ్ స్టెప్ వచ్చి మనకి డెవలపర్స్ కానీ టెస్టర్స్ కానీ ఇంకా డెవలపర్స్ చాలా మంది ఉంటారు కదా మనకు, వీళ్ళంతా క్లోన్ రిమోట్ రిపో టు లోకల్ రిపో అంటే వాళ్ళ సిస్టమ్ లో లోకల్ గెట్ రిపో అనేది అయితే క్రియేట్ చేసుకొని ఆ క్లోన్ చేసుకున్నట్లయితే మాస్టర్ బ్రాంచ్ నుండి లోకల్ గిట్ రిపోజిటరీకి క్లోన్ చేసుకొని మనం యూజ్ చేస్తున్న ఎస్టీఎస్ కానీ ఎక్లిప్స్ లోకి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మనము రాయాల్సిన కోడ్ ని కానీ టెస్ట్ కేసెస్ కానీ ఏదైనా రాసిన తర్వాత ఇంకొక న్యూ బ్రాంచ్ అనేది అయితే క్రియేట్ చేసుకోండి. ఇంకొకటి న్యూ బ్రాంచ్ అనేది అయితే క్రియేట్ చేసుకొని అందులోకి మనము స్టేజింగ్ ఏరియాకి యాడ్ చేసి ఆ తర్వాత కమిట్ చేసి లోకల్ రిపాజిటరీ నుండి మీ ఆ బ్రాంచ్ కి అంటే పుష్ చేసేయండి ఆ న్యూ బ్రాంచ్ కి. ఆ తర్వాత నేను కోడ్ అనేది అయితే చెక్ చేసిన తర్వాత పర్ఫెక్ట్ గా అంటే రిక్వెస్ట్ పిఆర్ పుల్ రిక్వెస్ట్ ఫర్ రివ్యూ కోడ్ అంటే మనము ఒక బ్రాంచెస్ అనేది ప్రతి ఒక్కరు డెవలపర్స్ కానీ టెస్టర్స్ కానీ ఒక బ్రాంచెస్ అనేది క్రియేట్ చేసుకొని న్యూ బ్రాంచ్ ఆ బ్రాంచ్ అనేది మనకు ఈ టీమ్ లీడర్ చెక్ చేసుకున్న తర్వాత మనకు కోడ్ అనేది అయితే రివ్యూ చేస్తారు. ఇక్కడ ఫోర్త్ స్టెప్ వచ్చేసినట్లయితే రివ్యూ కోడ్ చేంజెస్ రిక్వైర్డ్ దెన్ ప్రొవైడ్ కామెంట్స్ టు టీమ్ మెంబర్ ఎవ్రీథింగ్ గుడ్ దెన్ ప్రొవైడ్ అప్రూవల్ టు మర్జ్ కోడ్ ఇంటూ మాస్టర్ బ్రాంచ్ ఇన్ గిటబ్. మన గిటబ్ అంటే మనకు ఒక మాస్టర్ బ్రాంచ్ అనేది అయితే ఉంటుంది. ఆ మాస్టర్ బ్రాంచ్ లోకి డైరెక్ట్ గా పుష్ చేయకుండా సెపరేట్ గా ఒక బ్రాంచెస్ ఎవరికి వాళ్ళు బ్రాంచెస్ క్రియేట్ చేసుకుని ఆ బ్రాంచెస్ లో పుష్ చేయండి. ఆ తర్వాత కోడ్ రివ్యూ చేసిన తర్వాత పర్ఫెక్ట్ గా అంటే అప్పుడు మాస్టర్ బ్రాంచ్ కి మర్జ్ చేద్దాం అనేసి చెప్తారు. ఒకవేళ మన కోడ్ అనేది అయితే పర్ఫెక్ట్ గా అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా మాస్టర్ బ్రాంచ్ అంటే గిటబ్ రిమోట్ రిపోజిటరీలోకి అయితే పుష్ చేయమని చెప్తారు. లేదు ఏదైనా చేంజెస్ చేయాలనుకుంటే మన కామెంట్స్ ద్వారా మనము ఈ గిటబ్ లో మనకు కామెంట్స్ ద్వారా టీమ్ మెంబర్ కి మనం టీమ్ లీడర్ అనేది అతను కామెంట్స్ ద్వారా చెప్తాడు. అప్పుడు మళ్ళీ దాంట్లో చేంజెస్ చేసి ఏదైనా చేంజెస్ చేసి మళ్ళీ పుష్ చేసిన తర్వాత మెయిన్ మన బ్రాంచెస్ కి ఆ తర్వాత టీమ్ లీడర్ పర్ఫెక్ట్ గా అంటే అప్పుడు మాస్టర్ బ్రాంచ్ కి అనేది అయితే పుష్ చేయమని చెప్తారు. అన్ని మెర్జ్ అయిన తర్వాత మనకు లాస్ట్ స్టెప్ మెర్జ్ కోడ్ విత్ మాస్టర్ బ్రాంచ్. అందరూ పర్ఫెక్ట్ గా కోడ్స్ అనేది అయితే ఉంది, ఒక అప్లికేషన్ క్రియేట్ అయిపోయింది పర్ఫెక్ట్ గా అన్నట్లయితే మనకు మాస్టర్ బ్రాంచ్ కి పుష్ చేస్తారు. అప్పుడు మన కోడ్ అనేది అయితే బ్యాక్ ఎండ్ కానీ ఏదైనా ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పుడు అది పర్ఫెక్ట్ గా అయినట్లు.
ఈ విధంగా అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు క్రియేట్ పుల్ రిక్వెస్ట్, తర్వాత రివ్యూ ప్రాసెస్, కోడ్ రివ్యూ, కోడ్ అప్డేట్స్, ఆ తర్వాత మెర్జ్ పుల్ రిక్వెస్ట్. సింపుల్ గా ఈ 5 స్టెప్స్ అనేది అయితే జరుగుతూ ఉంటది మన లైఫ్ సైకిల్లో. అండ్ ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో. అండ్ ఏ విధంగా మనము ఎక్లిప్స్ గానీ STS గానీ యూజ్ చేసి ఈ గిట్ లోకల్ రిపాజిటరీ టు మెయిన్ రిపాజిటరీ బ్రాంచింగ్ ఏ విధంగా క్రియేట్ చేయాలి, మెర్జింగ్ ఏ విధంగా క్రియేట్ చేయాలనేది అయితే నెక్స్ట్ వీడియోస్ లలో తెలుసుకున్నాము. జస్ట్ గిట్ అండ్ గిట్ హబ్ అంటే ఏంటో ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటా. అండ్ ఏ విధంగా జరుగుతుంది, ఏ విధంగా లైఫ్ సైకిల్ జరుగుతుంది అనేది అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, లేదా డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉన్నాయి, డైరెక్ట్ గా మెసేజ్ అయితే చేయండి, వెంటనే రిప్లై ఇస్తాను. అండ్ మీరు వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి, డైరెక్ట్ మెసేజ్ అయితే చేయండి, నేను వెంటనే రిప్లై ఇస్తాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో, పక్కన బెల్ సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసిన వీడియోస్ మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా పొందుతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.